అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. 2019 నుంచి 2024 మధ్య రాష్ట్రంలో ఆర్థిక ఉగ్రవాదం జరిగిందని, జగన్ విధ్వంసం వల్ల ఏపీకి పెట్టుబడులు తెచ్చేందుకు ఇబ్బంది పడుతున్నామన్న మంత్రి లోకేష్ వ్యాఖ్యలకి మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. ఒక మాటలో చెప్పాలంటే ఆనాడు ఎకనామిక్ అండ్ ఫైనాన్షియల్ టెర్రరిజం నడిచింది అధ్యక్ష. ఏకపక్షంగా ఆనాడు పీపీఎస్ ని రద్దు చేసిన విషయం అందరూ తెలిసింది అధ్యక్ష. దీనివల్ల ఏమైందంటే ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ అనేది ఏర్పడింది అధ్యక్ష. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, రిలయన్స్ ఎలక్ట్రానిక్స్, కాంజ్యూవెంట్, ట్రైటన్, ఇంకా జాకీ లాంటి సంస్థలు కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని వదిలేసి పక్క రాష్ట్రాలకు వెళ్ళే పరిస్థితి. ఆనాడు అమర్రాజు సంస్థ నిర్ణయం తీసుకొని ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో మేము పెట్టుబడి పెట్టామని, అంటే ఒక్క కంపెనీ తీసుకురావాలంటే ఎంత కష్టమో మాకు తెలుసు అధ్యక్ష. కంపెనీలు తరిమేస్తాం చాలా తేలిక, ఇట్లా అనేక కంపెనీలు తరిమేసి ఇబ్బంది పెట్టారు అధ్యక్ష. ఆనాడు ప్రభుత్వం కొనసాగే జరగలేదు కనుకనే ఈరోజు ఆంధ్ర రాష్ట్రం 30 సంవత్సరాలు ఎన్నికెళ్ళింది అధ్యక్ష. 14-19 మందిని జీడిపి 4.47 అధ్యక్ష. అదే గత 5 సంవత్సరాల్లో కూడా అది చూసుకుంటే 4.47 అధ్యక్ష. దాన్ని మళ్ళీ లాస్ట్ 5 years చూసుకుంటే 4.70 అధ్యక్ష. అంటే జీడిపి ఏమాత్రం కూడా గత 5 సంవత్సరాల్లో అంతకంటే పెరిగిందే తప్ప పారిశ్రామికంతో పెరిగే తప్ప తగ్గలేదు అధ్యక్ష. రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో పెట్టుబడి పెట్టడానికి దేశంలో ఉన్న పెద్ద పెద్ద దగ్గర అందరూ కూడా ఈ రాష్ట్ర పక్క చూశారు అధ్యక్ష. చూడమే కాదు అధ్యక్ష, ప్రత్యేకంగా వచ్చారు అధ్యక్ష. ముఖేష్ అంబానీ గారు వచ్చారు అధ్యక్ష. 23 సమ్మిట్ ఎందుకు? ప్రభుత్వం మీద నమ్మకంతో, రాష్ట్రం మీద ఆ రోజున ప్రభుత్వం మీద నమ్మకంతో, ఆ ప్రభుత్వం చేస్తున్న విధానాల మీద వచ్చారు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, అదాని సన్నాపదాన్ని వచ్చాడు అధ్యక్ష. సన్నాపదాన్ని వచ్చాడు అధ్యక్ష. దాంతోపాటు నవీన్ జిందాల్ వచ్చాడు అధ్యక్ష. వీళ్ళందరూ మహామ్మలు ఎవరున్నారో దేశంలో అందరూ వచ్చారు అధ్యక్ష. అంతేకాదు ఏం చేశారా? 13 లక్షల కోట్ల రూపాయలు ఎమ్మెల్యే చేశారు అధ్యక్ష. ఏదైతే ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు వైజాగ్ లో శంకుస్థాపన చేశారో ఆ ప్రాజెక్ట్ కూడా అప్పుడు ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ లో ఆ రోజు మేము రాసుకున్న ఎంఐలో భాగమే ఆ రోజు చేశారు అధ్యక్ష. ఇది అధ్యక్ష 5 సంవత్సరాలున్న ఆ ప్రభుత్వంతో వైఎస్ఆర్ ప్రభుత్వంలో జగన్మోహన్ నాయకత్వంలో ప్రభుత్వం క్రెడిబిలిటీ అధ్యక్ష.